స్టాక్ ఫర్ ఫస్ట్ ఏప్రిల్ అన్నమాట. బేసిక్‌గా ఈ స్టాక్‌ని నేను ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి వాచ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్‌లీ నా సపోర్ట్ జోన్‌కి అయితే వచ్చేసింది. ఇది ఆల్మోస్ట్ కన్సిస్టెంట్‌గా డిసెంబర్ నుంచి కన్సిస్టెంట్‌గా స్టాక్ పడుతుంది. మళ్ళీ పెరిగింది, మళ్ళీ డౌన్ అయింది. బట్ ఇది దాని హైయెస్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అన్నమాట. ఇది నా వాచ్ లిస్ట్‌లో కూడా వచ్చింది. దీని ఫస్ట్ సపోర్ట్ జోన్ వచ్చేసి ఇది 258 ఒకటి. దాని తర్వాత మళ్ళీ ఇదొకటి దాని స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ 231 ఒకటి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. దీని రెసిస్టెంట్ ఇదొకటి. సో, బేసిక్‌గా నేను ఈ స్టాక్‌ని మీకు రికమెండ్ చేయట్లేదు. జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ పర్పస్ కోసమే ఇది చెప్తున్నాను. నేను ఎలా ట్రేడ్ చేస్తాను, నేను ఎలాంటి స్టాక్స్‌ని పిక్ చేస్తాను మాత్రం మీకు చెప్తున్నాను. క్లియర్‌గా మళ్ళీ చెప్తున్నాను. ఇది ఎలాంటి స్టాక్ రికమెండేషన్ అయితే కాదండి. నేను ఎలా ట్రేడ్ చేస్తాను అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. ఇది నేను అట్‌లీస్ట్ 1 వీక్ హోల్డింగ్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యానండి. ఎందుకంటే ఈ కంపెనీ ఫండమెంటల్‌గా కూడా బాగానే ఉంది. ఓవరాల్ క్యాష్ ఫ్లో కూడా కన్సిస్టెంట్‌గా పెరుగుతా ఉంది. ఎఫ్ఐఎస్‌డిఎస్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా ఓకే. పర్లేదు బాగానే ఉంది. మరీ 60%, 70% ప్రమోటర్ లేకపోయినా ఓకే. కంపెనీకి స్టేబుల్‌గా ఉంది పర్లేదు. సో, ఫండమెంటల్‌గా కూడా కంపెనీ చెక్ చేద్దాం. సో, చూడండి కంపెనీ క్యాష్ ఫ్లో అయితే కన్సిస్టెంట్‌గా పెరుగుతా ఉంది. మరి డిక్రీజ్ మరి లోగా ఒక మంత్ మరి 10% డిక్రీజ్ అయ్యి 15% అలా ఏం లేదు. కన్సిస్టెంట్‌గా క్యాష్ ఫ్లో అనేది పెరుగుతూనే ఉంది. మళ్ళీ దీని షేర్ హోల్డర్ ప్యాటర్న్ చెక్ చేద్దాం. ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి 48% ఉంది. ఎఫ్ఐఎస్ వాళ్ళది 15%, డిఐఎస్ 20%. నేను మెయిన్ థింగ్ ఈ స్టాక్‌ని నా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవడానికి రీజన్ ఏందంటే పబ్లిక్ హోల్డింగ్. ఎప్పుడైతే పబ్లిక్ హోల్డింగ్ తక్కువ ఉంటుందో అలాంటి స్టాక్‌లోనే మాత్రం నేను ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా. ఎందుకంటే పబ్లిక్ హోల్డింగ్ ఏమైతదంటే ఎప్పుడైనా మనకి లైక్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, లైక్ కరోనా లాంటి ఏదైనా సిట్యుయేషన్ వచ్చిందనుకోండి, ఈ పబ్లిక్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ షేర్ హోల్డర్ ఏదైతే వాళ్ళు స్టాక్స్ తీసుకున్నారో ఇమ్మీడియట్‌గా సేలింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అదే ఇప్పుడు ఇది 70%, 80% ఉందనుకోండి, స్టాక్ ఒకవేళ క్రాష్ అయినా 10%, 15% క్రాష్ అయితది. అదే ఇక్కడ 60% హోల్డింగ్ లేదా 80% హోల్డింగ్ ఉందనుకోండి, ఆ స్టాక్ వన్ డేలోనే 20%, 30% పడే ఛాన్స్ కూడా ఉంటది. ఎందుకంటే పబ్లిక్ చేతుల్లో ఉంది కాబట్టి అందరు పానిక్ అయిపోయి సేల్ చేసేస్తారు స్టాక్‌ని. సో, ఎప్పుడైనా సరే ఈ 3 అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 3. ఇది అట్‌లీస్ట్ 70% అబోవ్ ఉంటే బెటర్. బట్ ఇది ఫండమెంటల్‌గా నాకు బేసిక్‌గా నేను లాంగ్ టర్మ్ ప్రిఫర్ చేయట్లేదు కాబట్టి 1 వీక్ లేదా 5 డేస్ కోసమే ప్లాన్ చేసినా కాబట్టి నాకు ఓకే. ఇది నా రేడార్‌లో ఉంది. నా జోన్‌లో ఉంది. సో, ఫండమెంటల్‌గా చెక్ చేశాను. ఫండమెంటల్‌గా నాకు ఓకే అనిపించింది. ఇంకా నేను ఫస్ట్ ఏప్రిల్ రోజు ఏం చేశానంటే ఒకవేళ ఇక్కడ ఈ కంపెనీలో వాల్యూమ్ ఆ రోజుకి వాల్యూమ్ బాగా ఉంది. బయ్యర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఈ స్టాక్ కొనడానికుంటే మాత్రం నేను బయ్యింగ్ పొజిషన్ అయితే ప్లాన్ చేస్తానండి. డెఫినిట్‌గా. ఇది నా ఫస్ట్ టార్గెట్ ఇది. దాని తర్వాత సెకండ్ టార్గెట్ ఇది. వన్స్ ఈ రేంజ్ ఈ స్టాక్ ఇక్కడికి టచ్ అయ్యి కన్సిస్టెంట్‌గా హయ్యర్ అయ్యి మళ్ళీ హయ్యర్ లో, మళ్ళీ హయ్యర్ అయ్యి, మళ్ళీ హయ్యర్ అయ్యి లో ఇలా ప్రిపేర్ చేసి ఉంటే నేను సెకండ్ ట్రేడ్ కూడా ప్లాన్ చేయడానికి ఇక్కడ చేస్తాను. ఎందుకంటే వన్స్ ఇక్కడ కన్సల్టేట్ అయిందనుకోండి స్టాక్ డెఫినెట్‌గా దీని సెకండ్ టార్గెట్ కూడా హిట్ అవుతుంది. సో, ప్రీవియస్‌గా ఈ రేంజ్ నుంచే స్టాక్ అనేది కన్సిస్టెంట్‌గా డౌన్ అయింది. సో, ఈ గ్యాప్‌ని కూడా మార్కెట్ ఫిల్ చేయాలి. సో, ఒకవేళ ఫిల్ చేయకుండా ఇక్కడ మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చిందంటే స్టాక్ కన్సిస్టెంట్‌గా పడే ఛాన్స్ ఉంటది కాబట్టి నేనైతే నా బయింగ్ జోన్ అట్‌లీస్ట్ నేను ఏప్రిల్ రోజు దీని నుంచి అట్‌లీస్ట్ ఇప్పుడు ఎంతుంది ఆల్మోస్ట్ 13% ఉంది. ఇది 2 డేస్ హోల్డింగ్ లేదా 1 డేలోనే కూడా రిటర్న్ ఇయ్యొచ్చు చెప్పలేము. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే ఎఫ్ఐఎస్, డిఎస్ ఫుట్ ప్రింట్‌ని ఫాలో అయితా. ఎందుకంటే ప్రీవియస్‌గా ఈ రేంజ్ నుంచే చూడండి 13th మార్చ్ రోజు 1 డే 2 డేస్ గ్యాప్‌లోనే ఎంత పెరిగిపోయింది చూడండి. సో, ఇక్కడ కూడా ఒక ఛాన్స్ ఉంది అలా పెరిగే ఛాన్స్. సో, ఒకసారి ఫస్ట్ ఏప్రిల్ రోజు బయ్యర్స్ ఎక్కువ ఉన్నారా? సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా? ఒక్కసారి డేటాని ఒకసారి చెక్ చేసి నా బయింగ్ పొజిషన్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటా. సో, జస్ట్ ఫర్ నేను ఎలా ట్రేడ్ చేస్తాను అనేది మీకు చెప్పానండి. ఇది ఎలాంటి స్టాక్ రికమెండేషన్ అయితే కాదు. సో, మీరు మీ అనాలిసిస్ ప్రకారం చేయండి. చెక్ చేద్దాం. ఫస్ట్ ఏప్రిల్ రోజు ఇది స్టాక్ అప్ ట్రెండ్ వెళ్తదా? మళ్ళీ ఈ రేంజ్‌ని బ్రేక్ చేసి కిందికి వస్తదా అనేది చెక్ చేద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ.